న్యూ స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి జిఎఫ్సి ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ ఫోన్ కాల్ అవే. ఇలాగా మీరు ఒక మాట అన్నారండి, అంటే కూటమి ప్రభుత్వం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు అన్నారు. ఇంకోవైపు చూస్తే అసలు ఈ పార్టీ సస్టైన్ అవుతుందా అనేటువంటిదేమో కొంతమందికి ఉన్నది. ఇది కొంచెం డిఫరెంట్, అంటే విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు. మీరు ఎట్లాగ చూస్తున్నారు ఫ్యూచర్ని? విక్రమ్ గారు, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, పాలిటిక్స్ ఆర్ డైనమిక్ అంటారు. ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. అదే పాలిటిక్స్ అంటే. పాలిటిక్స్ అనేటటువంటి ప్రజలు ఎట్లా ఆలోచిస్తారనేటటువంటిది కూడా 5 ఏళ్ల తర్వాత ప్రజల ఆలోచనలు ఎలా ఉంటాయనేటటువంటిది మనం అనేక రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. అంతా బాగా చేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పు ఇచ్చారనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి చాలా పార్టీలకు ఉంటుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి మూడ్లోనే ఉంటారు, లేకపోతే కండిషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయని పాలిటిక్స్లో ఎవరు అనుకోరండి. పార్టీలు నడిపే వాళ్ళు అనుకోరు ప్రధానంగా. మిగతా వాళ్ళు అనుకుండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానో, పవన్ కళ్యాణ్ గారికి కానో వీళ్ళ క్లారిటీ ఉంటుంది. బీజేపీకి కానీ ఏ కండిషన్లో ఎట్లా ముందుగానే ఊహిస్తారు. ఒక 10 అడుగుల ముందు 10 నెలల తర్వాత ఏం జరగవచ్చు అనేటటువంటి దాంతో ఇప్పుడు స్టెప్ వేస్తారు. అది రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి పరిణామాలు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇంకా ఏమీ ఉండదు అనేటటువంటిది ఏమీ ఉండని రోజున చెప్పుకోవాలి. అంతేగాని ఇవాళ కండిషన్స్ని చూసి ఇంకా అతనికి ఏమీ ఉండదు అనేటటువంటిది అది కరెక్ట్ అయి ఉండొచ్చు, వాస్తవమే అవ్వచ్చు. అతను అయినప్పటికీ కూడా నీ ఎత్తుగడ అలా ఉండకూడదు కదా, నీ ఫైట్ అలా ఉండకూడదు. అతను ఉన్నాడనే నువ్వు ఫైట్ చేయాలి, లేకపోతే సంతోషం. లేకపోతే సడన్ గా అతను వేరే రూపం తీసుకుంటే అంతే కదా, వాక్యూమ్ అతను వేరే ఫిలప్ చేయొచ్చు, లేకపోతే అతనే కొత్త రూపంలో రావచ్చు. తర్వాత అండి, మీరు అది వచ్చిన తర్వాత చిరంజీవి గారిని ఏమన్నా కలిసారా? చిరంజీవి గారిని ఆయన బర్త్డే విషెస్ చెప్పడమేనండి. అప్పుడప్పుడు బర్త్డేకి విషెస్ చెప్తా, ఆయన కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. ఏదైనా మనస్ఫూర్తిగా ఉండడంలో చిరంజీవి గారి తర్వాత ఎవరైనా హృదయపూర్వకంగా మనుషుల్ని ప్రేమించడం కానీ, కుటుంబం కానీ, సురేఖ గారు కూడా, ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా నా పట్ల చాలా అభిమానం చూపించేవాళ్ళు. అంటే ఈ పార్టీలోంచి బయటకు వచ్చాక ఇంకా కలవలేదు. అంటే ఇన్ కేసు మీకు జనసేన నుంచి వచ్చింది అనుకోండి కాళ్ళు, అప్పుడు ఏం చేస్తారు రమ్మని? నేను చెప్పాను కదండి, మనం అడగకుండా ఆహ్వానించేటటువంటి పరిస్థితులు కూటమిలో ఏ పార్టీకి లేదు. మనం అడిగితే తప్పనిసరిగా నాకు జనసేన నుంచి మీద సామ్నేని ఉదయ్ భాను గారు వీళ్ళు పార్టీలోకి వస్తే బాగుంటుందని మా జగ్గయ్యపేట కాబట్టి మా జగ్గయ్యపేట ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కూడా అయ్యారు జనసేన పార్టీ. ఆయన ఆహ్వానించారు, జనసేనలోకి వెళ్దాము, పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాము అని. అసలు కేసులు పడతాయి అనేటువంటి భయంతో చాలామంది వెళ్ళిపోతున్నారు అనేది ఒక టాక్ ఉందండి. అంటే అఫ్కోర్స్ మీకు అటువంటి ఇబ్బంది లేదనుకోండి. ఇవాళ ఎవరైతే అంటే తెలుగుదేశంకి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళు ఇవాళ జనసేనలో వెళ్ళి ఒక షీల్డ్ లాగా పెట్టుకున్నారనే మాట కూడా వినపడుతుంది. అంటే నేను ఇది పూర్తిగా కేసులు భయంతో వెళ్తారనేది అనుకోవడం లేదండి. అంతగా పొలిటికల్గా కూటమి ప్రభుత్వం అయినా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది తప్ప అందరినీ టార్గెట్ చేసుకుని కేసులు పెట్టి వెంటాడతారనేటటువంటి అంత పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉండవు. కాబట్టి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏదో ఒక భయంతో వెళ్తున్నారు. కొంత రీజన్ ఉండొచ్చు, కాదని నేను పూర్తిగా కొట్టేయడం లేదు. కానీ మెయిన్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండడం అనేటటువంటి దాన్ని ఇక్కడ ఎవరు కూడా దాన్ని ఇష్టపడట్లేదు, ఆమోదించలేకపోతున్నారు, ఇష్టపడలేకపోతున్నారు. చూసాం కదా, 5 ఏళ్ళు చూసాము, రిజల్ట్ వచ్చింది, ప్రజలు అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఒకవేళ ఆయన వచ్చినా కూడా ఇంతే ఉంటుంది. ముందు ఆయన ముఖ్యమంత్రి కాడనేటటువంటి సంగతి తర్వాత, ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన పక్కన ఉండడానికి ఇష్టపడట్లేదు. అది అంతకంటే ఇంకా లూజ్ ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశాను అని ఎవరి పట్లైనా అనుకుంటే చాలా తప్పండి. అదేవిధంగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, పోతే ఏమవుతుంది, ఒకళ్ళు పోతే ఏమవుతుంది, వాళ్ళు పోతే ఏమవుతుంది, వీళ్ళు పోతే ఏమవుతుంది, పార్టీకి ఏమి నష్టము, ఇదంతా కూడా మాట్లాడుతుంటారు. ఇప్పుడు పోతే నష్టం ఉండదు, నేను కూడా చెప్తాను. ఒకళ్ళు పోవడం వల్ల, ఒక నాయకుడు పోవడం వల్ల ఏదో మొత్తం కూడా పార్టీకి మేజర్ లాస్ అనేటటువంటిది ఎప్పుడూ ఉండదు, ఏ పార్టీకి ఉండదు. కానీ ఇంతమంది పోతున్నారంటే నీ నాయకుడు క్రెడిబిలిటీ ఏంటనేది ప్రజలు ఆలోచిస్తారు కదా, ఒక ఇంట్రోస్పెక్షన్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తారు కదా, నీ తల్లి ఎందుకు నీకు సపోర్ట్గా లేదు, నీ చెల్లి ఎందుకు సపోర్ట్గా లేదు, నీ కుటుంబ సభ్యులు ఎందుకు సపోర్ట్గా లేరు, నీతో పాటు నడవాలి అనుకునేటటువంటి నాలాంటి వాళ్ళు ఎందుకు లేరు, ఇదంతా కూడా ప్రజలు ఆలోచించకుండా కళ్ళు మూసుకుంటారని అనుకుంటే మీరు అదే భ్రమల్లో ఉండండి, తప్పేం లేదు. కానీ ఏదో ఒక 1 డే మళ్ళీ హిస్టరీ రిపీట్స్ లాగా అయ్యే అవకాశం ఉందంటారు. హిస్టరీ రిపీటే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఆ రోజు 2014లో ఎందుకు దీనికి సంబంధించినటువంటిది ఆయనకి మొత్తం కూడా రేపో మాపో అధికారం వస్తుంది అనేటటువంటి దాని దగ్గర నుంచి ఎందుకు పడిపోయాడు? ఆయన మీద ఉన్నటువంటి
కేసులకు సంబంధించినటువంటి దాంట్లో సరి అయినటువంటి సమాధానం ఆ రోజున జనం చెప్పలేకపోయాడు, జనం నమ్మలేకపోయారు. ఒక ముఖ్యమంత్రి ఇన్ని కేసులతో ఉంటే ఎలాగా విడిపోయినటువంటి రాష్ట్రం అనేటటువంటి అభిప్రాయంతో ఉండడం వల్ల ఆ రోజున మీకు అధికారం అప్పచెప్పలేదు. 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసిన తర్వాత మీ రిషికొండ వ్యవహారాలు లేకపోతే మీకు సంబంధించినటువంటి అనేక విషయాలు ప్రజల కళ్ళ ముందు చూశారు. మాకు డబ్బులు ఇస్తున్నావు, మమ్మల్ని కొనుక్కుంటున్నావు. ఇది ప్రజలు బాగా అర్థం చేసుకున్నటువంటి విషయం. డబ్బులు ఇస్తున్నాము అనేటటువంటి పేరుతోటి ప్రజలు ఇక మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భుజాల మీద మోస్తారు. 30 ఏళ్ల పాటు నన్నే ఎన్నుకుంటారు, ఇక నేనేం చేసినా చెల్లుతుంది. లేకపోతే ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా సరే 6 నెలల ముందు ఎలక్షన్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తాడండి? పొలిటికల్ స్ట్రాటజీ అనేటటువంటి దాంట్లో అంటే ఎంత ఈగోకు పోకపోతే అంటే నేను ఏం చేసినా చెల్లుతుంది. చూసారా, ఎలక్షన్ 3 నెలల ముందు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నేను ఎలా గెలిచానో చూపిస్తాను, కిక్ అంటాడు చూసావా ఏదో సినిమాలో. అది కాకపోతే ఇది రాజకీయమా? ఎవరైనా చేస్తారా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చెప్పండి. ఆ ఏజ్లో అతను అరెస్ట్ చేస్తే ఏ రకంగా ప్రజలు స్వీకరిస్తారు? అతను మంచి ఇవాళ రాష్ట్రానికి సంబంధించినటువంటి సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. అతని రోల్ ఉంది, ఈ రాష్ట్రం ముందుకు పోవడంలో ఆయన రోల్ ఉంది. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వయసులో అంటే ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి అహంకారం తలకెక్కిన తర్వాత ఫలితం ఇలాగే ఉంటుంది. ప్రజలని తక్కువ అంచనా వేయటం, రాజకీయాలను తక్కువ అంచనా వేయడం. రాజకీయాలంటే కేవలం దాన్ని ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా సంపాదించవచ్చు అనేటటువంటి ఒకే ఒక ఫిలాసఫీ తప్ప ఇంక మిగతాది ఏమీ ఆయన పట్టించుకోలేదు.